హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజిరా. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం అయితే పాలకూర పప్పు డాబా స్టైల్లో అయితే చూడబోతున్నామండి. ఈ ఛానల్ వ్యూవర్స్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి, అందరూ కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈరోజు సంగటి పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి. మీకు చపాతీ పరోటాలకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. ముందుగా అయితే ఒక 2 కప్పుల కందిపప్పు అండి నేను బాగా కడిగేసుకొని ఇలా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఈ కందిపప్పు వచ్చి రేషన్ పప్పు అండి, అయినా కూడా టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని 2 కప్పులకి అంటే ఒక కప్పుకి 1.5 కప్పు చొప్పున నీళ్ళు వేసేసుకొని పాన్లో కొద్దిగా 1 చెంచా పసుపు వేసేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయల్ని, జీలకర్ర 1 చెంచా వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి కచ్చా పచ్చాగా. ఈలోపు విజిల్ అయితే వచ్చేసి మనకి చల్లారిపోయిందండి. మన పాన్లో పప్పు అయితే బాగా ఉడికిపోయింది. నేనైతే ఇలా ఒక కరివేపాకు రెబ్బన్ వేసేసి పప్పు కవ్వంతో బాగా రుద్ది పెట్టుకుంటున్నానండి. ఇలా మెత్తగా రుద్దుకున్నటువంటి ఈ పప్పుని వేరొక గిన్నెలోకి తీసి పెట్టేసి పాన్ మళ్ళీ కడిగేసుకొని అదే పాన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. ఇందులోనే మనం ఒక 2 చెంచాల ఆయిల్ వేసేసి బాగా వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక 3 లేదా 4 ఎండుమిరపకాయలని వేసేసి బాగా వేయించుకోవాలండి. మనకి వెల్లుల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని కూడా వేసేసి వేయించుకోవాలి. తర్వాత 1 చెంచా పసుపు అయితే వేస్తున్నానండి, మనకి కలర్ అనేది బాగా వస్తుంది. తర్వాత బాగా కడిగి పెట్టుకున్నటువంటి సన్నగా తరిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి ఈ పాలకూరనైతే వేసేస్తున్నాను. ఇందులో ఒక సగం వరకు వేయించుకున్న తర్వాత అండి పాలకూర అనేది నేనైతే ఇలా ఒక సైడు సంగటి, ఒక సైడు పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ సగం వరకు ఉడికించుకున్న తర్వాత పాలకూరని మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేయాలండి. ముందుగా అయితే వేయకూడదు, ఎందుకంటే చేదు అనేది వస్తుందండి. అందువల్ల పాలకూర వేసిన తర్వాతే ఆ కచ్చా పచ్చా పేస్ట్ని అయితే వేసి వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ మెత్తగా మెదిపినటువంటి పప్పును వేసేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. బాగా ఉడుకు పట్టేటప్పుడు 1 కప్పు చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ఈ చింతపండు రసం వేయడం వల్ల మనకి పులుపు అనేది వస్తుంది. ఈ పాలకూర పుల్లగా కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చింత పులుపు వేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ మన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకొని ఇందులో కరివేపాకు రెబ్బల్ని, తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసేసి కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత దించేసుకోవాలండి. మనకైతే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. అబ్బా, మా ఇల్లు అంతా మంచి గుమగుమా అని స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగా ఉంది మన పాలకూర పప్పు. ఒక సైడ్ అయితే సంగటి రెడీ అయిపోయింది. ఇక ఒక పట్టేయడమేనండి. చూస్తున్నారు కదండి, వేడివేడిగా ఈ చలికి పాలకూర పప్పు సంగటి అయితే మా ఇంట్లో రెడీ అయిపోయింది లంచ్కి. చాలా సూపర్గా ఉందండి మా పాలకూర పప్పు. మీరు కూడా పాలకూర దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ డాబా స్టైల్లో ఉన్నటువంటి మా పాలకూర పప్పును ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ముందుకు ఈ పాలకూరతో మరిన్ని వీడియోలు చేస్తానండి. మరి బాయ్.